హలో నమస్తే వనకం ఈ మధ్య ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది. చాలామంది స్టోరీస్ కూడా పెడుతున్నారు. అసలు ఈ ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏంటిది, అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం. అయితే రఫా అనేది ప్యాలెస్టైన్లో ఒక ప్లేసు. ఇది ఈజిప్ట్కి దగ్గర ఉంటుంది. సో ఒక బార్డర్ లాగా అనుకుందాం. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ రఫా అనే ప్లేస్ని అటాక్ చేస్తున్నారు. మరి వాళ్ళకేం తీట, వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు తెలుసుకుందాం పాటు. 2023 7th October అప్పుడు ప్యాలెస్టైన్లోని హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఇజ్రాయెల్లోకి చొరబడి వాళ్ళు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో చాలామందిని షూట్ చేసి చాలామందిని కిడ్నాప్ చేసి చంపేశారు. ఇది జరిగింది. అయితే దీనికి రివెంజ్గా ఇజ్రాయెల్ ఏం చేసింది, ప్యాలెస్టైన్లోని గాజా స్ట్రిప్ అనే ప్లేస్ని అటాక్ చేసింది. ఈ అటాక్ చేసినప్పుడు చాలా కంట్రీస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా కూడా సపోర్ట్ చేసింది. అయితే ఈ గాజా స్ట్రిప్కి 2 parts, లైక్ నార్త్ పార్ట్ అండ్ సౌత్ పార్ట్. ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు నార్త్ పార్ట్ని అటాక్ చేసింది. నార్త్ పార్ట్ని అటాక్ చేసినప్పుడు వీళ్ళందరూ మిడిల్ పార్ట్కి వెళ్ళిపోయి అక్కడ టెంట్లు వేసుకొని బతికిన తర్వాత వీళ్ళు ఏం చేసిళ్ళు, ఇజ్రాయెల్కి ఇంకా పగదీరక ఈ మిడిల్ పార్ట్ని కూడా అటాక్ చేసేసింది. అటాక్ చేసిన తర్వాత వీళ్ళకేం దిక్కులేక ఇక లాస్ట్ పార్ట్ సౌత్ పార్ట్ అయిన మన రఫా అనే ప్లేస్కి మూవ్ అయిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు మళ్ళీ రఫా అనే ప్లేస్ని అటాక్ చేస్తుంది. కానీ ఈ ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఒక పోస్ట్ ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, ఎందుకు అంటే ఈ రఫా అనే ప్లేస్లో ఈ ఇజ్రాయెల్ అటాక్ వల్ల చాలామంది సివిలియన్స్ అండ్ చిన్నపిల్లలు ఎంతోమంది బాధింపబడుతున్నారు. అవును మామ, చిన్నపిల్లలకి ఏం తెలుసు ఈ టెర్రరిస్ట్ అటాక్లు, ఈ చనిపోవడాలు, వాళ్ళకి అసలు అర్థమవుతలేదు. మేము ఎందుకు చచ్చిపోతాను, మమ్మల్ని ఎందుకు చంపేతాళ్ళు, అసలు ఈ షూటింగ్ ఏంది అనేది వాళ్ళకి అసలు ఏం నాలెడ్జ్ కూడా లేకుండా చచ్చిపోతారు మామ. అండ్ చాలామంది సివిలియన్స్ వాళ్ళు ఏం పాపం చేసిళ్ళు, వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అందుకే ఈ ఇష్యూ అందరికీ తెలవాలని చాలామంది సెలబ్రిటీస్ కానీ చాలామంది ఇప్పుడున్న మనోళ్ళు అది నచ్చక, చిన్నపిల్లలు చావడం నచ్చక ఆల్ ఐస్ ఆన్ రఫా ఈ ముచ్చట అందరికీ తెలవాలని ఈ పోస్ట్ని వైరల్ చేస్తున్నారు. సో నువ్వు కూడా పోస్ట్ పెట్టినావు మరి నీ స్టోరీలో. సో పెట్టుంటే ఒకసారి కింద కమెంట్ చేసి, మళ్ళీ ఇంకోటి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయమచ్చా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి చాలా వీడియోస్ మనం ప్లాన్ చేస్తున్నాం ముందట. ఇంకా కామెడీ కానీ ఏదైనా మనకు మీరు కామెంట్ చేసేయండి. మీరు నాకు సపోర్ట్ చేసేయండి మామ. సపోర్ట్ చేస్తే నాకు మోటివేట్ అయ్యి ఇంకా మంచి వీడియోలు తీద్దాం మనం. అర్థమవుతుందా? కొంచెం సపోర్ట్ చేయండి మనల్ని. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, లవ్ యూ చిచాస్, బాయ్.